సంక్రాంతి రోజున రిలీజ్ అయిన 'హనుమాన్' భారీ కలెక్షన్స్‌తో అయితే దూసుకుపోతోంది. స్టార్ హీరోస్ కంటే ఆ సినిమా తక్కువ లేదని రిలీజ్‌కి సంబంధించి వాయిదాలు వేసుకోమన్న ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న 'హనుమాన్‌కి' వాళ్ళ కాన్ఫిడెన్స్‌కి తగిన ట్రీటే లభించింది. అంటే సినిమా మంచి హిట్ టాక్‌తో సొంతం చేసుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్‌ని కూడా రాబట్టింది. సో, నిన్నటి నుంచి ఇండియన్ సినిమా థియేటర్స్ అంతా 'జై హనుమాన్' నినాదాలతో ఊగిపోతోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించినటువంటి ఈ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చినటువంటి ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ టేకింగ్‌కి, తేజ సజ్జా యాక్టింగ్‌కి థియేటర్స్ దద్దరిల్లుతోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో 'హనుమాన్‌ని' చూడ్డానికి ఎగబడుతున్నారు ఆడియన్స్. దీంతో ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది మూవీ. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఫస్ట్ డే 12 కోట్ల కలెక్షన్‌ని రాబట్టిందట. నిజానికి ఈ సినిమా వచ్చిన టాక్‌కి ఇది చాలా తక్కువ. దానికి కారణం సరైనన్ని థియేటర్స్ దొరకకపోవడమే. టికెట్ల రేట్లు పెంచకపోవడం. ఈ 2 కారణాల వల్ల సినిమా కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో 'హనుమాన్' రిలీజ్‌కి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్‌లో ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో వచ్చిన ఈ సినిమాకు నార్త్‌లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసినటువంటి అక్కడ ఫ్యాన్స్ కూడా ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఆ రేంజ్ గ్రాఫిక్స్ ఎలా చేశారో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నార్త్‌లో కూడా ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. 'హనుమాన్' సినిమా విషయానికొస్తే ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌లో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ మరో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారు. మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా చాలా మంది హీరోల మధ్యన తన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి ఎంతో గట్స్ కావాలి. కానీ కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ట్రైలర్‌కొచ్చిన రెస్పాన్స్‌తో ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న ఈ టీమ్ అనుకున్న సమయానికే రిలీజ్ చేసి సూపర్ అనిపించుకుంది. సరైన థియేటర్స్ కనుక ఇస్తే స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్‌ని కూడా పక్కన పెట్టేయడం గ్యారంటీ.